తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కుటుంబం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త విజయ్పై దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను సంగీత వెనక్కి తీసుకోవడం విశేషంగా మారింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో ఆ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి లభించింది. మరి అసలు ఈ కేసు ఎప్పుడు మొదలైంది? నెక్స్ట్ విజయ్ సంగీత జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ వ్యక్తిగత జీవితంలో ఒక కీలకమైన పరిణామం సంభవించింది. తనను ఎంతో ఇష్టపడి విజయ్ని పెళ్లాడిన సంగీత తాను పెట్టిన విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోవడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంగీత తన భర్త విజయ్పై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వ్యభిచారం, మానసిక వేధింపులు వంటి ఆరోపణలతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 27(1)(a)(b)(d) కింద ఈ పిటిషన్ దాఖలైంది. సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, పిల్లల చదువులు, సెటిల్మెంట్లకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ విషయాన్ని వాయిదా వేసినట్లు సంగీత అప్పట్లో పేర్కొనటం గమనించాలి. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన సంగీత తాను ఈ కేసుతో ముందుకు వెళ్లదలుచుకోలేదని తేల్చి చెప్పారు. దీనిపై న్యాయమూర్తి డి సుజాత విజయ్ తరపు న్యాయవాదికి నోటీసు ఇచ్చి స్పందన కోరారు. విజయ్ వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో విడాకులకు లైన్ క్లియర్ అయింది. ఇక ఈ కేసులో ఓ ముఖ్యమైన విషయం గమనించాలి. పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిస్తూనే భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సంగీతకు కోర్టు స్వేచ్ఛను కల్పించింది. సంగీత వైపు మానసిక స్థితి, తాను ఎదుర్కొన్న అనుభవాలు, ఆ తర్వాత పిల్లలను దృష్టిలో పెట్టుకుని సంగీత ముందు చూపుతో వ్యవహరించడం వంటి అనేక కోణాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు ఆమెకు ఈ అవకాశం కల్పించినట్లు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ ఉపసంహరణ శాశ్వతమైన రాజీ కాదని, భవిష్యత్తులో మళ్లీ కేసు దాఖలు చేసుకునే అవకాశం మిగిలే ఉందని అర్థం చేసుకోవాలి. తాజా పరిణామాలను బట్టి చూస్తే బహిరంగంగా వివాదాస్పదమైన ఈ కుటుంబ వ్యవహారంలో ప్రస్తుతానికి ఒక సంధి కుదిరినట్లు కనిపిస్తోందంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల భవిష్యత్తు, కుటుంబ సర్దుబాటు అంశాలు ఎలా ముందుకు సాగుతాయో వేచి చూడాల్సిందే.